హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. తెలంగాణ డిఎస్సిలో రీసెంట్గా అడిగిన మ్యాథ్స్ బిట్ చూడండి. ఎస్జిటి వాళ్ళకి బిట్స్ ఎలా వస్తాయన్న అవగాహన కోసం మీకు ఈ బిట్ చెప్పడం జరుగుతుంది. చూడండి, 3 యూనిట్ల అంచులుగా గల పెద్ద ఘనాన్ని, అంటే ఘనము అంటే క్యూబ్, పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే 1 యూనిట్ సమఘనాల సంఖ్య, 1 యూనిట్ అంచు గల సమఘనాల సంఖ్య అంటే 3 యూనిట్స్ గల ఒక పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి 1 యూనిట్ గల సమఘనాలు ఎన్ని పడతాయి అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము ఇలా అడిగినప్పుడు బిట్టు ఘన పరిమాణం ఏంటి, ఘన పరిమాణం వాల్యూమ్ని తీసుకోవడం జరుగుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి, ఏ క్యూబ్ కదా, ఘన పరిమాణం, ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్ కాబట్టి మనకి అతి పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం, పెద్ద ఘనం ఇది చిన్న ఘనాలు. సో పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణము 3 అప్పుడు ఏమొస్తుంది, పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అంటే 3 యూనిట్స్ కదా, హోల్ క్యూబ్. సో 3 3s 9, 9 3s 27 యూనిట్స్, యూనిట్ క్యూబ్. సో 23 యూనిట్ క్యూబ్లు ఒక పెద్ద ఘనంకి యొక్క ఘన పరిమాణం. అలాగే చిన్న ఘనం ఎన్ని యూనిట్లు, 1 యూనిట్ గల చిన్న ఘనాలు అని అన్నారు. సో 1 యూనిట్ గల చిన్న ఘనం యొక్క ఘన పరిమాణం, చిన్న ఘనం యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు ఏ క్యూబ్ వేసుకుంటే 1 క్యూబ్ మీన్స్ 1. సో 1 యూనిట్ క్యూబ్స్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఘనం, ఈ పెద్ద ఘనానికి ఈ చిన్న ఘనాలు ఎన్ని సరిపోతాయి అనే కదా అడిగారు. సో పెద్ద ఘనాన్ని చిన్న ఘనంతో డివిజన్ చేస్తే వచ్చేదే సంఖ్య, ఓకే, ఘనాల సంఖ్య. సో ఎన్ని చిన్న సమఘనాలు అవసరం, 27 చిన్న సమఘనాలు అవసరం. ఓకే, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.